అందరికీ నమస్కారం అండి. డాక్టర్ తనికెళ్ల భరణి గారు రంగస్థలంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలైన సందర్భంగా మొన్న రవీంద్ర భారతిలో 2 రోజులు సంబరాలు జరుపుకున్నాం మనమంతా కూడా. అయితే అద్భుతమైన నాటకాలు అక్కడ చూడడం జరిగింది. నాటకం గురించి, నాటకంలోకి ఎలా ఎంటర్ అయ్యారు, నాటకాల గురించిన పూర్తి వివరాల్ని, అలాగే వారి అనుభవాల్ని భరణి గారిని తెలుసుకుందాం రండి. అయ్యా భరణి గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను. అడుగు. అంటే మీరు కూడా ఏమనుకోద్దు సుమా, ఇంత పెద్ద ఆయన ఇలా అడుగుతున్నారంటని. నిజం చెప్తున్నాను, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈరోజు చూసినా, మొన్న రవీంద్ర భారతిలో అకేషన్లో చూసినా, అసలు మీలో ఆ కళ, ఆ మేసకట్టు ఎంత ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే నిజంగా అంత అద్భుతంగా. జనరల్గా మాసిన గడ్డ ఉంటుంది, కానీ ఈ పెరిగిన గడ్డానికి కారణం ప్యారడైజ్, స్వర్గం. ప్యారడైజ్ అనే సినిమా తీస్తున్నాడు కదా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిల. అతను పెంచమన్నాడు. అంటే ఇంత గ్లామర్ ఎలా వచ్చిందని. ఎందుకు నన్ను సొల్లు. కానీ 50 ఏళ్ళు నాటకరంగం మీద మీరు అడుగుపెట్టి అయింది అని అంటే, మాకైతే మీరు 50 ఏళ్ళ లోపలనే కనిపిస్తున్నారు. అతిశయోక్తి మాత్రం అస్సలు ఎక్కడంతో నాటకంలోకి ఎంటర్ అయ్యంటావా. కానీ ఆ స్టేజ్ మీద ఒకటి రాళ్లపల్లి గారి ఫోటో, ఇంకొకళ్ళు ఎవరో చాలా మందికి తెలియలేదు. తల్లావజ్జుల సుందరం. అవును అవును, మీరు ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పారు. అంటే చాలామంది కంటే నాటకంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నాలో నటుణ్ణి గుర్తించి రంగస్థలం వైపు పిలిచింది రాళ్లపల్లి గారు అయితే, నాలో రచయితని గుర్తించి నా చేత దాదాపు 11 నాటకాలు రాసి అన్నిటికీ తనే దర్శకత్వం వహించిన వాడు తల్లావజ్జుల సుందరం. తల్లావజ్జుల సుందరం ప్రపంచంలో చాలామంది తెలియకపోవడం కారణం, అతను కేవలం నాటకానికి మాత్రమే పరిమితమై నాటక రంగంలో, ముఖ్యంగా తెలుగు నాటక రంగంలో 128 సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి. అంటే దేశరాజు హనుమంతరావు గారితో సమానంగా. అంటే ఇలాంటి రంగస్థల నటుడు కానీ దర్శకుడు కానీ వేరే రాష్ట్రాల్లో ఉంటే ఈ పాటికి ఖచ్చితంగా 2-3 పద్మశ్రీలు రావాలి. అలాంటి ఒక దర్శకుడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ లేరు. కానీ నిజానికి రాళ్లపల్లి గారే గనక మీ జీవితంలో పరిచయం అవ్వకపోయి ఉంటే మీ జీవితం ఎటువైపు టర్న్ తీసుకునేది ఉంటారు. ఇది నిజమయ్యేది. నాట్ దట్, ఏమిటంటే ఒక ఏజ్ ఉంటుంది, అది దాదాపు ఈ 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు లేదా 16 ఏళ్ళ నుంచి. అమ్మాయిలకే 16 ఏళ్ళ అమ్మాయి వయసులో ఉంది, అందంగా తయారైంది అలాగే అంటారో, 16 ఏళ్ళ కుర్రాడు ఎవరైనా ఎలాంటి పాయింట్ అంటే అది అక్కడ వాడు చెడు వైపు వెళ్ళొచ్చు, మంచి వైపు వెళ్ళొచ్చు. ఈ రెండుట్లో డైలమాలో ఉండే ఏరియా అన్నమాట. అక్కడ కరెక్ట్గా మనకి దిశానిర్దేశం చేసేవాళ్ళు కనుక లేకపోతే ఇవాళ్ళు కూడా జీవితం నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే హార్మోన్ల ప్రభావం అను, మానసికమైన వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇలా రకరకాల ఒక సందిగ్ధం డైలమా స్థితిలో ఉంటాడు. అలాంటప్పుడు నేను చెడు సావాసాల వైపు కరెక్ట్గా పెడుతున్న క్రమంలో చాలా దైవికంగా గురువుగారు మా ఇంటికి రావడం, అలా పరిచయం అవ్వడం, అటు నుంచి నాటకాల వైపు మాట. అంటే జస్ట్ బీకాంలో చేరాం. సాంఘిక కాలేజ్ ఆఫ్ కామర్స్ అని. అంటే మా చదువుకి ప్రపంచం అంతా ఇటు సికింద్రాబాద్ వెళ్తుంటే మేము ఇటు సీతాఫలం అంటే చిలకలగూడ వైపు అటు వెళ్ళేవాళ్ళం. ది రీజన్ ఈజ్ మా నాన్నగారు రైల్వేస్. సో రైల్వే స్కూల్స్లో చదువుకుని రైల్వే కాలేజీలో చదివి తార్నాక వైపు పెడుతున్న క్రమంలో రాళ్లపల్లి గారి ఇల్లు కూడా సీతాఫల మండిలోనే ఉండేది. ఆయన పరిచయం అయ్యాక ఇంకా రోజు కాలేజీకి వెళుతూ ఒకసారి ఆయన పలకరించడం, వస్తూ అక్కడ కాసేపు గడిపడం, ఇలా 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 అలవాటు. ఒక దశ తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళడం, నైట్ అక్కడే ఉండిపోవడం, మళ్ళీ ఎప్పుడైనా అలా వారానికి అట్లా రోజుల తరబడి అక్కడ ఉండిపోతూ, అలాగా చదువులో చాలా ఇంటెలిజెంట్. మనమేం కాదు, చదువు అంత పెద్దగా అవ్వలేదు, స్పోర్ట్స్ లేవు, ఈ కెరీర్ ఏది తెలియదు. ఈ క్రమంలో నాకు నాటకం నన్ను ఆకర్షించింది. డ్రామా డివిజన్లో పనిచేసే రాళ్లపల్లి గారు ఇక నిరంతరం ఆయన అయితే పొద్దునంతా పగల నుంచి సాయంత్రం దాకా అక్కడ నాటకం వేయడం, సాయంత్రం ఇక్కడ రిహార్సల్ చేయడం. సో నాటకమే జీవితంగా బతికాడైనా. సో మాకు కూడా చాలా కొత్త ప్రపంచం. అప్పుడే కాలేజీలో నాటకాలు వేసి జనరల్గా నాటకాలు కాలేజీ నాటకాలు అనేటప్పటికే జస్ట్ మేమంతా మధ్యతరగతి వాళ్ళు, అందులో రిచ్ స్టూడెంట్స్ బాగా వాళ్ళు ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు లేడీ ఆర్టిస్టులు కొంచెం మేకప్ హడావిడి ఇవన్నీ పెట్టుకున్నారు. అప్పట్లో నాటకం వేయాలంటే ఇద్దరే రచయితలు, ఒకటి జంజాల గారు లేదా ఆదివిష్ణు గారు.
వాళ్ళ నాటకాలే వేసేవాడు. ఏక్ దిన్ కా సుల్తాన్ అని చాలా ప్రసిద్ధమైన నాటకం మన జంజాల్ గారిది. కానీ అప్పట్లో మీకు రెమ్యునరేషన్ ఉండేదా సార్ నాటకాలకి? ఇప్పటికీ లేదు. ఆ, నాటకానికి ఎప్పుడూ రెమ్యునరేషన్ లేదు. మరి అంత అన్నన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తారు, రిహార్సల్స్ చేస్తారు కదండి. అదేమో ఎవరి కోసం ఎవరు చేయమన్నాడు నీకు? అంటే నాటక రంగం తెలుగు నాటక రంగం గురించి బొత్తిగా అవగాహన లేదేమో నీకు. చెప్పు. అంటే కొద్దో గొప్ప ఇస్తారేమో అని అనుకో. ఎవడిస్తాడు? ఎవడు ఇవ్వాలి? ఎవరైతే నాటకాన్ని డైరెక్ట్ చేస్తారో. ఎందుకు వాడికి మేమే అన్నీ. నాటకం అంటే ఏమిటనుకుంటే ఒక మిలిటరీ వ్యవహారం లాంటిది. వివరంగా చెప్తా. కాలేజ్ కాంపిటీషన్ బీకామ్ ఫస్ట్ ఇయర్, ఎవరైతే ఆసక్తి ఉన్నాడో వాళ్ళు పేర్లు ఇవ్వండి అన్నాడు. అంటే మనకి ఊరికి కొంచెం టచ్ ఉంది కాస్త నాటకాలు. వెంటనే వాళ్ళు ఆది విష్ణు ఆ నాటకం ఇట్లా సెలెక్ట్ చేసి చూస్తే లేడీ ఆర్టిస్టుతో ఉన్న నాటకాలు ఉన్నాయి. లేడీ ఆర్టిస్ట్కి అప్పట్లో 200 రూపాయలు తీసుకునేవారు. 50 ఏళ్ల క్రితం 200. మనకంత సీన్ లేదు. మేము 4 లేడీ ఆర్టిస్ట్ లేకుండా ఉండాలి. వెతికాం దొరకలేదు. అప్పుడే జస్ట్ 1-2 ఏళ్ల క్రితమే విశాలమైన రైల్వే క్వార్టర్స్ ప్రాంగణం నుంచి మా నాన్నగారు రిటైర్ అయ్యాక మేము మామూలు అద్దెంట్లోకి వెళ్ళిపోయాం. మాకు కొత్త మేకు కొట్టద్దు, నీళ్లు వాడద్దు, రాత్రి సౌండ్ రాకూడదు. ఇది చాలా విచిత్రంగా ఈ రూల్స్ అవన్నీ విచిత్రంగా అనిపించేవి. బట్ తప్పదు కదా, మనం అక్కడికి వచ్చేసాం. ఈ అనుభవాలన్నీ నాకు గుర్తున్నాయి. సరే, ఆ నాటకం ఏంటంటే మన అనుభవం రాదు, అద్దె కొంప అనే ఒక టైటిల్ పెట్టేసి నేనే టపటప రాసేసి నేనే డైరెక్ట్ చేసేసి నేనే అందులో వేషం వేసేసి అదే మీ ఫస్ట్ నాటకం? అదే ఫస్ట్ నాటకం. వేస్తుంటే నాటకం మాకు కొత్త, కాలేజీ వాళ్ళకి కొత్త, చూసే ప్రేక్షకులు స్టూడెంట్స్ వాళ్ళకి కొత్త. ఆ కొత్త అవడం వల్ల మధ్యలో ఏదో అరుస్తుంటారు కదా, అది అరుస్తుంటా ఏమ్రా వాళ్ళు. అందులో రాధాకృష్ణ కాళిదాస్ అని ఒక ఆర్టిస్టు, వాడిని ఏదో వేళాకోళంగా ఏదో అన్నారు. అనగానే జనరల్గా నాటకం వేస్తున్నప్పుడు అందులోంచి బయటికి రా వీడు మాకు అమ్మ బయటకు మర్చిపోడు కాదు, కావాలని అందులోంచి బయటకు చేయకూడదని. అదే అయినా సరే మాకు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. తమాషా ఏమిటంటే తర్వాత నేను పీజీ డిప్లొమా థియేటర్ చేస్తున్నప్పుడు ఈ నాటకం వేస్తూ అందులోంచి బయటకు వచ్చేసి మళ్ళీ నాటకంలోకి వెళ్ళే దాన్ని ఎలినేషన్ టెక్నిక్ అంటారు. దాని టెక్నిక్ మాకు తెలియదు. ఎలినేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నాటకం వేస్తున్నాం, నాటకంలో ఒక ఆడపిల్లకి దౌర్జన్యం జరిగింది అనుకో, నాటక సబ్జెక్ట్. అందరూ నాటకం చూస్తుంటారు. మనం వాళ్ళు సినిమాలో రామాయణంలో సీతని రావణాసుడు ఎత్తుకుపోతే ఎన్నిసార్లు చేసినా ఏడుస్తూనే ఉంటాడు. సీతమ్మని అలాగా ఆడియన్స్ ఏడుస్తున్నారు అనుకో, నాటకంలో వాడు ఏం చేస్తాడు, దర్శకుడు ఒక క్యారెక్టరు బయటకు వచ్చేసి బయటకంటే ఒక్క నిమిషం ఆపండి, ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది కదా, ఈ అమ్మాయి అంటే నాటకంలో కథలో ఒక అమ్మాయి జరిగింది అనుకున్నా, మీ ఊళ్ళో అమ్మాయిలు లేరా, మీ ఎవరికి అన్యాయం జరగలేదా, గుర్తుపెట్టుకోండి. అన్యాయం జరిగితే మీరు ఊరుకోకూడదు, తిరగబడాలి. అర్థమైందా? నాటకం స్టార్ట్. నీకు అర్థమైందా? ఒక రసోత్పత్తి కలుగుతున్న టైంలో దాన్ని బ్రేక్ చేసి ఒక సత్యాన్ని చెప్పి మళ్ళా రసస్ఫూర్తికి వెళ్ళిపోవడం అనేది బెట్రోల్ బెస్ట్ అనే జర్మన్ రచయిత, నాటక రచయిత కనిపెట్టిన టెక్నిక్. దాన్ని అది మీ దగ్గర చూశాను సార్ నేను ఒక మూవీలో. మీరు నమ్ముతారు లేదు నాకు గుర్తులేదు, మనం ఒక మూవీ చేసే మూవీ పేరు నాకు గుర్తులేదు, కానీ మీరు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసినట్టే టక్కున ఆ సీన్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోతారు. మళ్ళీ రాగానే ఇది పెర్ఫార్మెన్స్ సంగతి చెప్తున్నాను. నువ్వు ఏంటంటే మామూలుగా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అందరూ జోకులు వేసుకుంటూ సడన్గా తల్లి విలనో లేకపోతే వేసినా అందులోపలికి వెళ్ళినప్పుడు ఇన్వాల్వ్, అది కాదు. దీన్ని ఎలిమినేషన్ అంటే అందులోంచి దాని విచ్ఛేదం, తెలుగులో అదే జస్ట్ అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ వచ్చి ఒక సత్యం, ఒక సొసైటీకి ఇది నాటకం కాదురా జీవితం జాగ్రత్త అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోవడం, అది పెద్ద ప్రాసెస్లే చెప్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగం, అక్కడి నుంచి అట్లాగా రాళ్లపల్లి గారి ద్వారా పరిచయమైన మేము ముగింపు లేని కథ అనే నాటకంలో నేను 80 ఏళ్ల వృద్ధుడి వేషం వేసాం, మామగారి వేషం. బక్కగా ఉండేవాడిని నేను. చాలా ప్రసిద్ధమైన నాటకం రాళ్లపల్లి గారిది. ఎంత ప్రసిద్ధమైన నాటకం అంటే అది యావత్ తమిళనాడు
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని నాటక పరిషత్తుల్లోనూ ఉత్తమ ప్రదర్శన. దీన్ని మేము కళాసాగర్ మెద్రాసులో కళాసాగర్ అని ఒక సంస్థ ఉండేది. వాళ్ళకు కూడా ఆట అంటే తమిళ్ సినిమా మన ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా మెద్రాసులో చెన్నై మద్రాసులో ఉండే రోజుల్లో కళాసాగర్ అని ఒక సంస్థ ఉండేది. వివిధ ప్రాంతాల నుంచి ఏడాదికి ఒక ఫంక్షన్ జరిగితే తెలుగు నాటకం వేయించేవాళ్ళు తెలుగు రాష్ట్రం నుంచి చెన్నైలోకి. సో రాళ్ళపల్లి గారిని పిలిచినప్పుడు మేము వెళ్ళాం. మా నాటకం చూడడానికి సాయంత్రం నాకు గుర్తున్నంత వరకు గుమ్మడి, రాజబాబు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నరసరాజు గారు, ఇంకా చాలామంది ప్రసిద్ధులైన నటులు అప్పుడు సాయంత్రం వాళ్ళ కాలక్షేపం కోసం ఆంధ్ర క్లబ్ అని ఉండేది. అక్కడికి వచ్చాం. నాటకం అంతా అయిపోయిన తర్వాత అందరూ అభినందనలు అవన్నీ చాలా మంచి నాటకం అని చెప్పాగా కృష్ణశాస్త్రి గారు ఆయన పిలిచారు. ఆయనకి ఇది ఆపరేషన్ అయింది చాలా కాలం. కృష్ణశాస్త్రి గారి చివరి దశలో మాటలు లేవు. ఆయన ఒక చిన్న ఇంత బుక్ పెట్టుకుని ఇచ్చేవాడు మాట. నాటకం ఎలా ఉంది సార్ అని అంటే ఆయన అందులో ఏముందంటే ముగింపు లేని కథ నాటకంలా లేదు, కిటికీలోంచి చూస్తున్న ఒక జీవితంలో ఉంది అని రాశాడు. సో అది ఎంత కితాబు మాకు అది. సో అట్లా అంచెలంచెలుగా ఇంకా నాటకానికి నా జీవితం అంకితం అయిపోయేలాగా నాటకాలు ఇస్తాను.